నెల్లూరు వీఆర్సీ సెంటర్లో మెగా డీఎస్సీలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజు జరిగాయి. ఈ దీక్షకు మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చేసి సంఘీభావం తెలియజేశారు. మెగా డీఎస్సీ అక్రమాలు, పేపర్ లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం కాకాని, పర్వతిరెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ప్రజల నుంచి వచ్చే నిరసనలను పెద్దగా పట్టించుకోరన్నారు. నిరసనలతో తోలు మందమెక్కిపోయిందని విమర్శించారు. మెగా డీఎస్సీ జీవోలో పేకాటను కూడా చేర్చిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. విలువలు లేని కుటుంబం నారా కుటుంబం అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ని చూసైన మంత్రి లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అవినీతిని నిగ్గు తేల్చేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదని వారు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతడు సంబరపడుతుంటడు, సంకలు ఎగవేస్తాడు, 2050లో స్వర్గమొస్తదంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర అంతడు, సంకలు ఎగవేస్తాడు, సంబరపడుతుంటడు, 2020లో స్వర్గమొస్తదంటాడు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేసినటువంటి పరిస్థితుల్లో విధి లేక, గత్యంతరం లేక అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఇటు డిఎస్సీలో మోసపోయినటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వాళ్ళకు తోడు మేధావులు అందరూ కూడా సంఘీభావం ప్రకటించి నిరసన ప్రదర్శనలు చేసినా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ఈ రిలే నిరాహార దీక్షలు 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. 6, 7, 8 తేదీల్లో నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గంతో సహా 11 నియోజకవర్గాల్లో ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలు బ్రహ్మాండంగా జరిగేటువంటి పరిస్థితి. వేలాది మంది ఇప్పటికే జిల్లాలో జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకించి నెల్లూరు నగర నియోజకవర్గంలో సోదరుడు, శాసనమండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు 3 రోజుల పాటు బహుశా ఈ జిల్లాలో కనీ వినెరిగినటువంటి రీతిలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది. అయితే లోకేష్కి కానీ చంద్రబాబుకి కానీ ఎప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చేటువంటి నిరసనలు పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి నిరసనలతో తోలు మందమెక్కిపోయింది కాబట్టి నిరసనతో ఆ తోలుని కాస్త రుద్ది శుభ్రపరిచి వాళ్ళని ఏదన్నా మందగా ఉండేటువంటి దాన్ని సన్నగిలాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టాం. 10వ తేదీ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. మేము అడిగేటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏదైతే జీవోలు విడుదల చేశారో 447 దాని మీద దగా పడ్డాము అని చెప్పని ఒక పక్క నిరుద్యోగులుగా ఉన్నటువంటి డిఎస్సీ అభ్యర్థులు చెబుతున్నా దాన్ని మరలా 56 జీవో తీసుకొచ్చి చేసినటువంటి పొరపాటును సరిదిద్దినట్టుగా చంద్రబాబు నాయుడు నటిస్తూ ఎవరన్నా న్యాయస్థానాలకు వెళ్ళినా సరే ఇబ్బందులు లేకుండా ఉండడానికి, ఒక్క డిఎస్సీలో అవకతవకలు పాల్పడడానికి, డిఎస్సీలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు అన్యాయం చేయడానికి మాత్రమే ఈ చీకటి జీవోలను విడుదల చేసినట్టుగా స్పష్టమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడికి కీలేరికి వాత పట్టేటువంటి విధంగా ఏ రోజు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా శాసనమండలి సభ్యుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజుతో నిరాహార దీక్షలో పూర్తి చేస్తున్నందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెలల నుంచి వైఎస్ఆర్సీపీ డిఎస్సీలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాల మీద పోరాడుతూ వస్తుంది. ఈ డిఎస్సీ ఉద్యమం తర్వాత నీట్ ఉద్యమం కూడా ప్రారంభమైంది. నీట్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశంకి సంబంధించి జరిగినటువంటి ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించి
మంత్రి దగ్గర రాజీనామా చేయించడం కూడా చూసినాం. అయితే దానికంటే ముందు నుంచి కూడా ఈ డిఎస్సి మీద పోరాటం కొనసాగుతూ ఉంది. డిఎస్సిలో మొట్టమొదటి నుంచి కూడా అంటే క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడంలో తప్పులు ఇవ్వడం, ఇంచుమించుగా సుమారుగా 17 క్వశ్చన్స్, ఒక్క క్వశ్చన్తోనే ఉద్యోగం రావడమా రాకపోవడమా అనేది నిర్ణయించబడుతుంది. అలాంటిది సుమారుగా 17 క్వశ్చన్స్ వరకు కూడా తప్పులు ఇవ్వడం, మల్టిపుల్ ఆన్సర్స్కి దానికి యాక్సెప్ట్ చేయడం. అంటే ఒక్కొక్క ప్రశ్నకి రకరకాలైనటువంటి ఆన్సర్స్ ఉంటాయి. 4 ఆన్సర్స్ ఉంటే వాటిలో 2 ఆన్సర్లు 3 ఆన్సర్లు కూడా సరైనటువంటి ఆన్సర్లుగా కన్ఫ్యూజ్ చేసే విధంగా పిల్లల్ని క్వశ్చన్స్ రూపొందించడం. అక్కడి నుంచి ప్రతి దాంట్లో కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అనేక వేల లక్షల మంది పిల్లలందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా ఎక్కడైతే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చి వారందరినీ కూడా 1:1 రేషియోలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిపించిన తర్వాత కూడా 1:1 రేషియోలో సర్టిఫికేట్స్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా వారందరి గొంతు కోసినటువంటిది ఈ ప్రభుత్వం. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా 1:1 రేషియోలో సెలక్షన్ లిస్ట్ వేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరిని కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉండదు. ఆ రూపంగా కూడా ఇక్కడ ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా నిర్దాక్షిణ్యంగా వారి గొంతు కోసి మీకు కావాల్సినటువంటి వ్యక్తులకి స్పోర్ట్స్ కోటాను ఇంకొకటోను పేర్లు పెట్టి వారందరినీ కూడా రిక్రూట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా జరగలే. గతంలో ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కదా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి పరిస్థితులు జరగలే. అలానే హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చి ఆ హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో మీకు తెలిసి తెలియకుండా రిక్రూట్మెంట్ చేయడం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి రిజర్వేషన్లో కొన్ని సీట్స్ ఇవ్వాలంటే ఒకే దగ్గరికి తీసుకొని వచ్చి వారందరినీ కూడా ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది నష్టపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా పారదర్శకంగా మీరు హారిజాంటల్ రిజర్వేషన్ కానీ వర్టికల్ రిజర్వేషన్ కానీ లేదనుకుంటే సెలక్షన్ లిస్ట్ ద్వారా 1:1 రేషియోలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ ఇవన్నిటికంటే మించి స్పోర్ట్స్ కోటాని రిక్రూట్ చేసినటువంటి విధానం. మొదటగా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అదే రోజున మీరు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి 2 దొంగ జీవాలు కూడా తీసుకొచ్చారు. ఆ దొంగ జీవాల ద్వారా మీరు ఎక్కడా లేనటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఆడనటువంటి గేమ్స్ని కూడా దాంట్లో పెట్టడం, మీకు సంబంధించినటువంటి ఫెడరేషన్స్ ద్వారా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు తెచ్చుకొని అది కూడా పొంతనలేనటువంటి సర్టిఫికేట్స్ తెచ్చుకొని మీకు కావాల్సిన వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మేము బయట పెట్టడం కూడా జరిగింది. దీన్ని కూడా మేము ఎక్కడి నుంచి సర్టిఫికేట్స్ కూడా మేము బయట తీసుకొని రాలే. మీరు ఎవరైతే మీరు సెలెక్ట్ అయినారో వారి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఆ వెబ్సైట్లో నుంచి మేము డౌన్లోడ్ చేసి మాత్రమే బయటకు తీసుకురావడం కూడా జరిగింది. దాని మీద ఈ రోజుకి కూడా ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి. పక్కన వెస్ట్ బెంగాల్ కానీ అలానే హర్యానా కానీ ఇక్కడ అనేకమైనటువంటి రాష్ట్రాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ మీద కనుక ఎక్కడైనా ఆరోపణలు వచ్చి అవి నిజమని తెలియని వెంటనే ఆ విద్యాశాఖ మంత్రిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. మేము ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, రాజీనామా చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేసేటప్పుడు ఆయన కన్సర్న్ మినిస్టర్గా ఉండడం కానీ లేదా ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉండడం లేదా ముఖ్యమంత్రి కొడుకుగా ఉండడం దీనివల్ల విచారణ ప్రభావితమవుతుంది. కాబట్టి ఆయన స్వచ్ఛందంగా తప్పుకొని సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీలో కనుక మీకు కనుక క్లీన్ చిట్ ఇస్తే ఇక్కడ నిన్న నారాయణ గారు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన సంబంధించి ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రిగా ఉండి ఈయన ఎక్కడైనా చెప్పగలరా, తప్పు జరిగిందని చెప్పగలరా, చెప్పేంత సాహసం ఉందా? మరి ఈయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఈయన క్లీన్ చిట్ ఎవరు అడిగారు? నారాయణ గారు క్లీన్ చిట్ ఎవరైనా ఇప్పుడు అడిగారా? ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న మెగా డిఎస్సిలో వాళ్ళు చేసినటువంటి దగాకి నష్టపోయినటువంటి అభ్యర్థి నా పేరు ఏకాంబరం. మేము ఎంతో ప్రతిష్టగా చేశాము, రికార్డు స్థాయిలో తక్కువ రోజులను మేము డిఎస్సి పూర్తి చేశామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చేసింది మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా అని నేను సూటిగా 4 ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకటేంటంటే మామూలుగా డిఎస్సి అంటేనే కట్ ఆఫ్ పెట్టాలి. మామూలు పోస్టింగ్ ఇచ్చి ఫిల్ చేసిన తర్వాత కట్ ఆఫ్ అనేది ఇవ్వాలి. ఓపెన్లో ఎంత వచ్చింది, రిజర్వేషన్లో ఎంత వచ్చిందని ఇంతవరకు కూడా కానీ కట్ ఆఫ్ ఇవ్వని ఏకైక చరిత్ర కలిగినటువంటి డిఎస్సి ఏదంటే 2025 మాత్రమే. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు స్టార్టింగ్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చిన నుంచి చివరి వరకు కూడా అనేక అవకతవకలు అనేవి జరిగాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే మనకు కాల్ రికార్డింగ్ ఉంది. ఈ మెగా డిఎస్సిలో ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇటువంటి రికార్డు స్థాయి అది కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. అది ఎలా అంటే మనకు వీడియో క్లిప్ ఉంది.
ఇలా పోస్టింగ్లు అమ్ముకున్నారని 15 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని చెప్పి వీడియో క్లిప్ ఉంది. దానికి సంబంధించి ఈనాటికి కూడా ప్రభుత్వం అంత రంగం మొత్తం మీదికిలోనే ఉంది కదా, ఎందుకు దాని గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు? ఆ కొన్న వ్యక్తిని అమ్మిన వ్యక్తిని నిలబెట్టి మీడియా మీద మాట్లాడించవచ్చు కదా, ఆ దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అదేవిధంగా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు అటారిది టెట్ అనేది కంపల్సరీ చేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ సర్వీస్ టీచర్లు ఆల్రెడీ టీచర్లుగా ఉన్న వాళ్ళకే టెట్ అనేది కంపల్సరీ రాయాలి, అప్పుడే వాళ్ళకి ప్రమోషన్ ఉంటుంది, అప్పుడే వాళ్ళకి ఉద్యోగం అనేది ఉంటుందని చెప్తే ఈ మన కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే ఘనకారం ఏంటంటే వాళ్ళ రికార్డు ఏంటంటే కొత్త జీవోలు తెచ్చారు. జీవో నెంబర్ 4 అని, జీవో నెంబర్ 47 అని చెప్పి కొత్త జీవోలు తెచ్చిందని ఏకంగా టెట్ డిఎస్సి ఎగ్జామ్ లేకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలే ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. ఈనాటికి కూడా లోకేష్ గారు స్పందించట్లేదు. దీంతో పాటుగా మేము ఉద్యోగం లేకుండా సుమారుగా 9 నెలలుగా రోడ్లు పడి మా కుటుంబాలను రోడ్డును పడ్డాయి. మేమంతా రోడ్డును పడి తిరుగుతున్నాం. ఇలా మేము కష్టపడి మా బాధలు మేము వినిపించుకుంటూ ఉంటే ప్రభుత్వం స్పందించట్లేదు. దీంట్లో భాగంగా మా ప్లేస్లో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు నిజాయితీకి తెచ్చుకున్నారు కదా, వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు చేయట్లేదు? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొత్తగా కండువాలు కప్పి వాళ్ళు బస్సులు ప్రొవైడ్ చేసి వాళ్ళు సభలు సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? కారణం ఏంటి? వాళ్ళు తప్పు చేశారనే భయం వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ విధంగా సభలు సమావేశాలు పెట్టుకొని నిర్వహించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ మెగా డిఎస్సిలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ స్పందించట్లేదు. వాళ్ళు అధికారుల చేత చెప్పిస్తున్నారు, అధికారుల చేత మాట్లాడిస్తున్నారు. మేమేమో ఉద్యోగాలు మాకు అన్యాయం జరిగిందని మేము మాట్లాడుతున్నాము, వాళ్ళేమో పారదర్శకంగా నిర్వహించామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజాయితీగా ఉద్యోగం తెచ్చుకున్నామని చెప్పి ఉద్యోగస్తులు చెప్తున్నారు. దీని అన్నిటి కారణం ఏంటి? దీని అన్నిటి పరిష్కారం ఏంటి? సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఎవరు అన్యాయం చేశారు, ఎవరు తప్పు చేశారు, ఎవరికి అన్యాయం జరిగింది వాళ్ళు శిక్షించండి, అన్యాయం జరిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి. ఈ వేదిక మాకు మా బాధను చెప్పుకోవడానికి జగనన్న గారు మంచి అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా చంద్రశేఖర్ అన్న గారు కూడా మాకు మంచి అవకాశాన్ని కల్పించారు. దీంట్లో ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపము, మాకు న్యాయం జరిగేంత వరకు మేము ముందుకు వెళ్తాము, పోరాడతామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. మాకు అండగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులందరికీ కానీ, పెద్దలకు కానీ, కార్యకర్తలు కానీ అందరికీ మా నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.